ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు జరిగితే మేము పోయి ఆడతారు. మనను ఎలక్షన్ ఇన్ఛార్జిలా అక్కడ వేస్తారు. మాకు ఒక బూత్ 2 బూతులు లేకపోతే తాలూకాలో ఇచ్చినప్పుడు మేము పోయి చేయవలసి వస్తుంది. మళ్ళీ తమిళనాడులో ఇక్కడ తెలంగాణ ఎన్నికలు జరిగేది అక్కడ నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది వాళ్ళు. దీంట్లో ఏమవుతుందంటే టైం అంతా వృధా అయిపోతుంది. ఈ టైం వృధా కావడం వల్ల మనకు దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మనం ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నప్పుడు ఒక ఎన్నికల కోడ్ అనేది ఇస్తారు. అది 100 days 90 days ఎన్నికల కోడ్ వస్తుంది. ఈ ఎన్నికల కోడ్ ఇప్పుడు ఒక్కసారి ఎంపీటీసీ ఎలక్షన్ ఇప్పుడు మామూలుగా మన దగ్గర ఎంపీటీసీ వచ్చినప్పుడు 3 నెలలు టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తున్నాయి, దాంట్లో టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వస్తుంది, వీటన్నిటిలో కూడా టైం వేస్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు కూడా ఏముంటుందంటే మనం అందరం కూడా ఎవరమో ఇప్పుడు మీరు అందరూ కూడా ఉన్నారు, ఎవరో ఒక పార్టీ కొందరికి నరేంద్ర మోడీ నచ్చవచ్చు, కొందరికి రాహుల్ గాంధీ నచ్చవచ్చు, ఇట్లా ఉంటారు. కొందరు కాంగ్రెస్ను అభిప్రాయపడే వాళ్ళు ఉంటారు, కొందరు కమ్యూనిస్టులు అభిప్రాయపడే వాళ్ళు ఉంటారు, ఇట్లా ఎన్నో పార్టీలు ఉంటాయి. అప్పుడు మీ దృష్టి కూడా ఏమైందంటే చదువుకునే విద్యార్థుల దృష్టి కూడా అరే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి మా వాళ్ళే గెలవాలన్నట్టు కొంచెం మీ మైండ్ అంతా కూడా కొంచెం డైవర్షన్ అయిపోయి మీరు ఏం చేస్తుంటారంటే దానికోసం మీ ఇంట్లో అమ్మ నాయన ఉన్నారని వాళ్ళని ఎంకరేజ్ చేయడం లేదంటే ఇవన్నీ కూడా విషయాలు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు టైం అంతా వృధా అయిపోతుంది. మళ్ళీ దీంతో ఏంటిదంటే ఖర్చు చాలా ఎక్కువ వస్తుంది. కొన్ని వంద లక్షల కోట్ల రూపాయల ఖర్చు ఎన్నికల కోసం మనము ఖర్చు పెడుతున్నాం. ఈ డబ్బు అంతా కూడా ఎక్కడిది? ఈ డబ్బు మొత్తం కూడా మనం పన్ను రూపంలో కట్టిన డబ్బు. ఈరోజు మీరు చదువుతున్నారంటే మీకు స్కాలర్షిప్ కంపల్సరీ రావాలి. మీరు స్కాలర్షిప్ వచ్చినప్పుడే మీకు టైంకు స్కాలర్షిప్ ఇస్తారు. ఈ విద్యా సంస్థలు అనేది కట్టుకున్నారు. మీకు టైంకి ఇవ్వనప్పుడు మీకు ఇబ్బంది అవుతుంటుంది. మళ్ళీ ఇంటికాడ కూడా అమ్మ నాన్న ఉంటారు, మన కుటుంబం ఉంటుంది, మన ఫ్యామిలీ ఉంటుంది. ఈ ఫ్యామిలీలో ఉన్న డబ్బు అంతా కూడా మనము ఏం చేస్తున్నామంటే ఈ ఎన్నికలకు దానికి దీనికి ఇదంతా కూడా మనకు వచ్చే డబ్బులు కూడా దీనికే ఖర్చు పెట్టే ప్రమాదం ఏర్పడుతుంది. దీనివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి ఒక ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు అనేది ఒక ప్రతిపాదన తెచ్చింది. మన దేశం బాగుండాలి, మన దేశం అభివృద్ధి చెందాలి, మరి అభివృద్ధి చెందిన దేశాలలో మనం కూడా ఉండాలనేది ఒక ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఇది పెడితే ఎట్లుంటుంది, ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకటేసారి పెడితే ఎట్లుంటుంది, మరి దీని మీద ప్రజా అభిప్రాయం ఏంటిది తెలుసుకోవాలి మనం అనే ఒక ఉద్దేశంతో మాకు మొన్న జిల్లా కార్యాలయంలో మాకు రాష్ట్ర పార్టీ నుంచి పిలుపు వస్తే మేము అక్కడ ఒక కార్యశాల ఏర్పాటు చేసుకొని చర్చించినాం. చర్చిస్తే ఆ కార్యశాలలో అయితే నరేంద్ర మోడీ గారు ఒక ప్రతిపాదన పంపింది. ఏం పంపిండంటే దీనికి ముఖ్యంగా వక్తలు ఎవరయ్యా అంటే చదువుకునే విద్యార్థులు. అంటే మీ పేరే ఫస్ట్ లిస్టులో వచ్చింది మా దేశం నుంచి. ఎందుకంటే విద్యార్థులు ఎప్పుడైతే చైతన్యంగా ప్రజలకు చెప్పగలుగుతారో ప్రజలకు కూడా అప్పుడే అర్థమవుతుందనే ఒక ఉద్దేశంతో వారు మనకు మీరు అందరూ కూడా పోయి విద్యార్థులకు ఈ విషయం చెప్పినట్లయితే విద్యార్థులు వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్తారు. మరి మీరు బస్సులో పోతుంటే చర్చించుకుంటారు, ఫ్రెండ్స్ అంతా ఒకదాని ఉన్నప్పుడు చెప్పుకుంటారు. మళ్ళీ మీరు అన్ని విలేజ్ల నుంచి వచ్చేవాళ్ళు, మీరు అంతా కూడా ఒకదాని ఉండేవాళ్ళు. మీరు విలేజ్లో పోయినప్పుడు కూడా కొంతమందికి చెప్పగలుగుతారనే ఒక ఉద్దేశంతో ఫస్ట్ ఏం చెప్పినానంటే విద్యార్థులకు ఈ విషయాన్ని తెలియజేయండి. ఇలా రేపు వస్తున్న దేశానికి ఉపయోగపడేది అంతా మీరే, మీకు మంచి భవిష్యత్తు ఉన్నది కాబట్టి ఫస్ట్ విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మీరు ప్రిన్సిపల్ గారి యొక్క పర్మిషన్ తీసుకొని మేము వీటికి రావడం జరిగింది. మరి ఒకే దేశం ఒకే ఎన్నిక ఉన్నట్టయితే మన ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ముందుకు పోగలుగుతుంది. మరి మనము ఇప్పుడు చాలా దేశాలలో అమెరికా లాంటి దేశాలు మనం తీసుకున్నట్టయితే అన్ని ఎలక్షన్లు 90 రోజులలోనే అయిపోయి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరూ కూడా దేశం అభివృద్ధి కోసమే పనిచేస్తారు. మళ్ళీ ఎలక్షన్లు అనేవి ఉన్నాయి, నోటిఫికేషన్ అనేది పడది, ఏది ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే దేశం కోసం పనిచేయాలని చెప్పి దేశం కోసమే వాళ్ళంతా కూడా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు. లేదంటే ఈడ ఎలక్షన్ ఈడోసారి అవుతుంది, ఆడోసారి అవుతుంది, ఇదంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దీని అందరం కూడా మనము మన వంతు కార్యక్రమంగా
అంటే ఇప్పుడు నాకేమి వాళ్ళు ఏదో వచ్చిర్రు, బీజేపీ వాళ్ళు వచ్చిర్రు, ఏదో ఒక విషయం చెప్పిరు పోయిరు అనేది అనుకోకుండా మీరు దేశ పౌరులు, ఈ దేశానికి సంబంధించిన పొద్దున మీరంతా మహిళలు, మీరు ఎన్నో రంగాలలో మీరు అభివృద్ధి చెందుతారు, ఎన్నో రంగాలలో వాళ్ళు కూడా ఇవాళ వీళ్ళంతా మీరంతా కలిసి చదువుకుంటూ రేపు పొద్దున మళ్ళీ మీరు పెద్దగా పెళ్లిళ్ళు చేసుకున్నట్టు అంతా సభ్యులు అయిపోతారు. ఎక్కడ మీ ఎవరి కుటుంబం కోసం వాళ్ళు, ఎవరి ఫ్యామిలీ కోసం వాళ్ళు ఖచ్చితంగా జీవనం కోసం మనం అందరం కూడా పనిచేయవలసిందే. ఇవాళ నేనైనా పని చేయవలసిందే, మీరైనా పని చేయవలసిందే, ప్రతి ఒక్కరు పని చేయవలసిందే. కనుక నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకోండి. ఈరోజు భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ఏం చేసినో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఒకప్పుడు మన దేశం ఏ స్థాయి ఉండే, ఈరోజు మనం ఏ స్థాయికి వెళ్ళినాం, ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి. ఈరోజు మన దేశంలో చూసుకున్నట్టయితే చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, కుటుంబ పార్టీలు ఉన్నాయి. ఒక్కసారి ఎమ్మెల్యే అయినట్టే వందల వేల కోట్లు సంపాదిస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ మన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మన ఎమ్మెల్యేలు కానీ ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేది ఈరోజు కేవలము బీజేపీ పార్టీ. అయితే ఇప్పుడు మీరందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఒకే దేశము, ఒకే ఎన్నిక ఉంటే మరి ఎట్లుంటుంది అనేది ఇప్పుడు చదువుకొని వాళ్ళు గ్రామాలలో చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా మీరు వివరించి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఈ ఒక 100 మంది ఉంటే మళ్ళా ఈ 100 మంది 10 మంది చెప్తే ఒక 1000 మంది ఇట్లా దాన్ని మీరు ముందుకు తీసుకుపోయి ఈ కార్యక్రమం అంతా కూడా మీరు చేసే కార్యక్రమం, మీరంతా కూడా దేశానికి భవిష్యత్తు ఇచ్చే మీరందరూ. కనుక దీన్ని మీరందరూ కూడా నాది పని కాదు అనుకోకుండా ఇది నా పనే, నేను ఒక భారత పౌరుడిని అనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఇది ప్రజల వద్దకు చేరవేయాలని కోరుకుంటూ, మరి మీరు మీ అమూల్యమైన టైము, మరి ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, అయినా అన్ని వదిలిపెట్టి మాకు టైం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మీరంతా కూడా గొప్పలు కావాలి, మిమ్మల్ని చాలా ఉన్నతమైన స్థాయిలో మేమందరం చూడాలి. మీరంతా బాగుపడినానే దేశం బాగుపడుతుంది, మీకు తెలియని ఏమీ లేదు. మరి ఈరోజు గ్రామాలు కానీ ఏమైనా కానీ మీరంతా చదువుకొని గొప్పలై పెద్ద పెద్ద కొలువులు చేసి ప్రజాసేవలో మీరు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన మీ యొక్క ప్రిన్సిపాల్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ వేదికకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ అధ్యక్షులైనాక ప్రథమసారి మన కాలేజీకి వచ్చింది కాబట్టి స్వాగతం సుస్వాగతం.